ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాఘ పౌర్ణమి యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. చంద్రుడు మఖా నక్షత్రాల్లో ఉండే మాసం మాఘమాసం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువులకి మాఘమాసం శ్రేష్టమైంది. ఈ మాఘాది పచ్చాన క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టుగానే మాఘమాసానికి సాటి వచ్చే క్రతువు కానీ క్రియ కానీ ఏదీ లేదు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసంలో మనం పెట్టుకున్నటువంటి సాంప్రదాయం. మాఘస్నానాలు సకల దోషాలు హరిస్తాయి. మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొంటోంది. కళ్యాణకారకమైనటువంటి మాసంలో చేసే స్నానం పరమ పవిత్రం. మాఘమాసంలో ప్రత్యూష కాలంలో చేసే స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయంతో పాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మపురాణంలో ఉంది. మృకండు మనస్విల మాఘస్నాన ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యుని తొలగించిందని మనకి పురాణ కథనం. ఏదైనా కారణం వల్ల మాఘస్నానం చేయలేకపోతే కనీసం స్నానం చేసిన వారిని దర్శించి వారిని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించి నాకు కూడా మనకి పుణ్యం వస్తుందన్నమాట. సమంత్రకంగా సంకల్పం చెప్పుకుని చేసేదే మాఘస్నానం. నిత్య విధిగా చేసే స్నానం మాఘస్నానం కాదు. సంకల్పం చెప్పుకుని శాస్త్ర విధానం పాటిస్తూ చేసే స్నానమే మాఘస్నానం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం సంకల్పం ప్రకారం చేసే నదీ స్నానం అనంతకోటి ఫలితాన్ని ఇస్తుంది. కనీసం గృహస్నానం చేసిన 6 సంవత్సరాలు, అఘమర్షణ స్నానం చేసిన ఫలితం వస్తుంది. బావి నీటి స్నానం 12 సంవత్సరాల ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి. మనం స్నానం చేసేటప్పుడు ప్రయాగను స్మరించుకుంటూ మాఘస్నానం చేయాలి. అనంతరం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి. ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఎంతో మంచిది. సూర్యుడు చరించే రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీల కిరణాలు సాంద్రతల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ఆ సమయంలో సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం శ్రేష్టమైందని, ఎంతో ఆరోగ్యకరమైందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందువల్ల మనం సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానాలు చేస్తే ఎంతో ఆరోగ్యం. నదీనాం సాగరో గతి అని సకల నదీ నదాలు తమ ప్రవాహం పూర్తి చేసుకున్న తర్వాత చివరికి సముద్రంలోనే కలుస్తాయి. సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. నిత్యం సూర్యకిరణాల వలన ఎంతో నీరు ఆవిరవుతున్నా కూడా సముద్ర పరిమాణం తగ్గదు. అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్న సాగర్ని పరిమాణం పెరగదు. సాగర స్నానం మనకి అందించే సందేశం ఏంటంటే స్థిరత్వం ఆయన ధర్మం. అలాగే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా మనిషి స్థిరత్వాన్ని కోల్పోకూడదు. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో 4 సార్లు సాగర స్నానం చేయాలని చెప్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ. అలా సాగర స్నానాలు చేస్తే సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు. నదీ ప్రవాహానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో చెయ్యాలి. నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెప్తుంది కదా. అందువల్ల ఈ నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసి ఆరోగ్యాన్ని పొందాలి. సూర్యోదయ కాలం నుండి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాల్లోని
విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. మనకి చంద్రుడు తన కిరణాల్లో అమృతత్వాన్ని ఔషధ విలువల్ని నదీ జలాలకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలనే నియమం విధించారు మన పెద్దవాళ్ళు. నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడాలి అంటే, గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయి. సాగర నదీ జలాల్లో నిక్షిప్తమైన సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలంటారు. సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తుల్ని శరీరానికి అందజేస్తాయి. కనుక సముద్రుని పూజిస్తూ చేసే 4 స్నానాల్లో మాఘ పౌర్ణమి స్నానం చాలా అత్యంత అద్భుతమైంది, పుణ్యప్రదం. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సుని జలాల్లో ఉంచుతారు. అందువలన మాఘ స్నానం చాలా గొప్పది. గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి మనం పేర్లు స్మరిస్తూ నిత్యం మనం స్నానం చేసే జలాన్ని ఆ నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తూ ఉంటాం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానం చేసిన 6 సంవత్సరాల పాటు అఘమర్షణ స్నానం ఫలం లభిస్తుందని శాస్త్రవచనం. మన స్నాన సమయంలో తప్పనిసరిగా ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం వస్తుంది. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైనటువంటి సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత వైష్ణవ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తి మేరకి దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు నువ్వులు దానం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. మనం జన్మజన్మలుగా చేసుకున్నటువంటి పాపాలు దోషాలన్నీ కూడా మనకి నశిస్తాయి. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గోదావరి నది పాయ సముద్రంలో సంగమించే స్థలం. కృష్ణా జిల్లా హంసల్దీప్ వద్ద కృష్ణానది సాగర సంగమ స్థలి. ఇటువంటి నదీ సాగర సంగమ స్థలిలో చేసే మాఘ స్నానాలను సింధు స్నానాలను అంటారు. తెలంగాణ పవిత్ర నదీ తీర ఆలయాల్లో వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో, గోదావరి నదీ తీర బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో మాఘ స్నానాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. మాఘమాసంలో సుప్రభాత వేళ స్నానం చేస్తే కుటుంబాన్ని అంతటికీ కూడా ఎంతో శుభం. డుండి గణపతి పూజలు చేస్తారు. ఈశ్వరుణ్ణి మల్లెపూలతో ఆరాధిస్తారు. ఇలా మాఘమాసంలో స్నానం చాలా విశేషమైంది. మహామాఘి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న సముద్ర తీరాలన్నింటిలోనూ మాఘ స్నానాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నదీ స్నానాలు అనేక పుణ్యక్షేత్రాలు జరుగుతాయి. మిక్కిలి దేవాలయాలు, తీర్థాలు పేరుగాంచి సముద్ర తీరాల్లో మరింత వైభవంగా ఉంటుంది. విశాఖ, గుంటూరు జిల్లా బాపట్ల, సూర్యలంక, నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు మాఘ స్నానాలు చేస్తూ ఉంటారు. ఇలా మాఘ స్నానాలు చేసి దాన ధర్మాలు చేసి ఆ శ్రీహరిని ఆ పరమేశ్వరుని ప్రార్థించి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.